ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ట్రైనింగ్లో భాగంగా గత 2 వీడియోల్లో పెన్షన్ రూల్స్ గురించి వివరించడం జరిగింది. ఈ పెన్షన్ రూల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దాదాపుగా 10 ప్రశ్నల వరకు పెన్షన్ రూల్స్లో వివిధ కోణాల్లో అడిగేటువంటి అవకాశం ఉంది. దీనిలో సంబంధించి మనకి ముఖ్యంగా అడిగేటువంటి విషయం ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, సివిపి అంటారు, కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. అలాగే మనకి ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టుగా సర్వీస్ పెన్షన్ అడుగుతారు, అలాగే గ్రాట్యుటీ అడుగుతారు, అలాగే ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుందని అడుగుతారు, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుందని అడుగుతారు, అలాగే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత వస్తుందని అడుగుతారు, అలాగే సివిపి కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, మనం దీన్ని కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అని అంటాం. ఇది ఎంత వస్తుందని కూడా మనకు ఒక లెక్క ఇస్తాడనమాట. ఈ లెక్క ఇచ్చే సందర్భంలో ఏంటంటే మనకి ఒక బేసిక్ పే కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. అతనికి వచ్చేటువంటి ఎంత పెన్షన్ ఫిక్స్ అయిందో కూడా, ఆ పెన్షన్ కూడా ఇంత ఫిక్స్ అయిందని చెప్పేసి మనకు ఒక ఫిగర్ ఇస్తారు. ఇచ్చి ఇప్పుడు కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎంతో కనుక్కోండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి బేసిక్ పెన్షన్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ₹40,000. దేర్ఫోర్ వాట్ ఈస్ ది కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అని క్వశ్చన్ ఇస్తారనమాట. 40,000 ఒక ఎంప్లాయీకి బేసిక్ పెన్షన్ ఫిక్స్ అయితే పెన్షన్ మీద ఆధారంగా కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏంటంటే ఒక ఉద్యోగి కమ్యూటేషన్ అనేటువంటిది బేసిక్ పెన్షన్ మీద 40% వరకు కమ్యూటేషన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక బేసిక్ పెన్షన్ 40,000 కనుక ఫిక్స్ అయితే ఆ 40,000 మీద 40% అంటే 16,000 వరకు గరిష్టంగా ఆ కమ్యూటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ 16,000 రూపాయలు మనం పెన్షన్లోంచి తగ్గించుకున్నట్లయితే దానికి దామాషాగా మనకి కొంత మొత్తం లంసంగా రిటైర్ అయినప్పుడు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏ రోజైతే ఈ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేటువంటి సంబంధించి క్యాష్ తీసుకున్నామో ఆ రోజు నుంచి 15 సంవత్సరాల పాటు మనం ఎంతైతే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్లో కమ్యూట్ చేసుకున్నామో ఆ అమౌంట్ తగ్గిస్తారు. ఉదాహరణకి 40,000 బేసిక్ పే ఉందనుకోండి, 40% 16,000 మనం కమ్యూటేషన్ చేసుకుంటాం. 16,000 కమ్యూటేషన్ చేసుకుంటే మనకి ఒక రూపాయికి సుమారుగా 95 రూపాయల చొప్పున ఆ ఫార్ములా ప్రకారం మనకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక 15 లక్షలు 16 లక్షలు మన కమ్యూటేషన్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి నెల కూడా మనకి 16,000 రూపాయలు మన పెన్షన్లోంచి తగ్గించుకొని అలా 15 సంవత్సరాలు తగ్గించుకున్న తర్వాత మరలా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 16,000 తిరిగి చెల్లించడం ప్రారంభిస్తారనమాట ఆ నెల నుంచి. దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్. దీనికి సంబంధించి ఏంటంటే గవర్నమెంట్ GOMS నెంబర్ 158 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 16/9/1999 ఇది అథారిటీ. ఒక్కోసారి పరీక్షల్లో ఈ అథారిటీ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ జీవో కూడా మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట. ఈ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్కి ఒక ఫార్ములా గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత వస్తుంది అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మనం ఎంత ఏజ్కి రిటైర్ అవుతున్నాము అనేటువంటి దాని ఆధారంగా ఈ వాల్యూ అనేది ఫిక్స్ చేశారు. ఉదాహరణకి ముందుగానే 62 సంవత్సరాలు నిండకుండానే 55 ఏళ్లకో 56 ఏళ్లకో 57 ఏళ్లకో మనం VRS తీసుకుంటే అప్పుడు ఎలా చేయాలి, 62 ఏళ్ళ నుంచి అప్పుడు ఎలా చేయాలనేది మనకి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి మన ఏజ్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఆధారంగా ఈ వాల్యూ ఫిక్స్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ వాల్యూస్ గవర్నమెంట్ ఇచ్చింది, అది మనకి లెక్కలో కూడా ఇస్తారు. కాబట్టి దాని గురించి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట. సపోజ్ ఒక వ్యక్తి 58 సంవత్సరాలకు రిటైర్ అయితే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి 59 సంవత్సరాలు వస్తాయి కాబట్టి 59 సంవత్సరాలకి ఎలిజిబిలిటీ ఉన్న కమ్యూటెడ్ వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని మనం తీసుకొని ఈ ఫార్ములా ప్రకారం కమ్యూటేషన్ ఫిక్స్ చేయాలి. ఉదాహరణకి నార్మల్గా 62 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అయిపోయారనుకోండి, ఏజ్ అట్ ది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, వచ్చే డేట్ ఆఫ్ బర్త్కి ఏజ్ ఎంత ఉంటుంది, 63 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 63 సంవత్సరాలకి ఫిక్స్ చేసినటువంటి కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రేట్ ఉంటుంది. ఆ రేటు ప్రకారం ఈ ఫార్ములా ఫాలో అవుతూ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ కమ్యూటెడ్ వాల్యూ. ఉదాహరణకి మనం ఇప్పుడు 40,000 బేసిక్ పెన్షన్ ఉంటే 40% తీసుకోవచ్చు మ్యాక్సిమం అని చెప్పాం, అప్పుడు 16,000 అనమాట. అమౌంట్ ఆఫ్ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఇంటూ కమ్యూటెడ్ వాల్యూ ఫర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూటెడ్ వాల్యూ ఎంత ఇంటూ 12, ఇది ఫార్ములా. అమౌంట్ ఆఫ్ పెన్షన్ కమ్యూటెడ్ ఇంటూ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఫర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇంటూ 12 ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం చేయాలి.
ఉదాహరణకి మనం తీసుకుంటే 62 సంవత్సరాలకి రిటైర్ అయ్యాడు అనుకోండి సర్వసాధారణంగా, అప్పుడు ఏజ్ అట్ ది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 63 సంవత్సరాలు అవుతుందన్నమాట. 63 సంవత్సరాలకు ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి కమిటెడ్ వాల్యూ ఎంతంటే 7.982. 7.982. కాబట్టి ఇప్పుడు మనం 40,000 కమిటేషన్ చేసుకుని 40,000లో 40% 16,000 కమిటేషన్ చేసుకుంటున్నాం కాబట్టి 16,000 ఇంటూ 7.982 ఇంటూ 12 ఈ ఫార్ములా వేసుకుంటే ఈక్వల్ టు కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎంత వస్తుందో అది మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు మనకేంటంటే సుమారుగా ₹1కి 96 రూపాయలు వస్తుందన్నమాట. ఇప్పుడు 16,000 కమిటేషన్ చేసుకున్నాడు కాబట్టి దాదాపుగా ఒక 15 లక్షల వరకు కమిటెడ్ వాల్యూ ఒక లంసమ్ అమౌంట్ పే చేస్తారు. దీని మీద ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి అది మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కనుక్కునేటువంటి విధానం. దీంట్లో ఏంటంటే మీకు లెక్క ఇచ్చేటప్పుడు ది బేసిక్ పెన్షన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఈజ్ 40,000, his committed value of pension is equal to 7.982. therefore please identify the amount of committed value of pension అని లెక్కిస్తారు. ఈ రెండు ఫిగర్స్ మనకి ఇస్తారు కాబట్టి ఒక్కొక్కసారి బేసిక్ పెన్షన్ ఇచ్చి దానిలో మ్యాక్సిమం కమ్యూట్ చేసుకుంటాడు అని ఇస్తారు. ది ఎంప్లాయీస్ బేసిక్ పెన్షన్ ఈజ్ 40,000. హీ వాంట్స్ టు కమ్యూట్ ది మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ commutation. His committed value of pension is equal to 7.982. Please identify the amount of commutation of value of pension అని లెక్కిస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మనం 40,000 తీసుకోవాలి. ఒకవేళ 30,000 30% కమ్యూట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. 40,000 కంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. అలా ఈ 30% మాత్రమే కమ్యూట్ చేసుకుంటున్నాడు అని ప్రశ్నిస్తే మనం ఆ 30,000కి సంబంధించినటువంటి బేసిక్ పెన్షన్ ఇంటూ 30,000 అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ని ఈ ప్రిన్సిపల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కనుక్కునేటువంటి విధానం. ఖచ్చితంగా దీంట్లో ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 2-3 ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే యాంటిసిపేటరీ పెన్షన్. ఇది రూల్ 51. ఈ రూల్ కూడా ఒక్కోసారి అడుగుతాడు. యాంటిసిపేటరీ పెన్షన్ ఈజ్ శాంక్షన్ టు ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండర్ రూల్ 51, 52, 53, 54 అంటాడు. అప్పుడు మనం 51 అనేటువంటి చూస్ చేసుకోవాలి. అలాగే ఈ యాంటిసిపేటరీ పెన్షన్ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక ఉద్యోగికి రిటైర్ అయ్యే రోజుకి ఎలాంటి డిసిప్లినరీ కేసులు కానీ కోర్టు కేసులు కానీ పెండింగ్ లేకపోయినా అతనికి సర్వీస్ పరంగా ఏదైనా ఎస్ఆర్ అప్డేట్ అవ్వక అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా పెన్షన్ శాంక్షన్ చేయడానికి అవకాశం లేనప్పుడు ఈ యాంటిసిపేటరీ పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. అతనికి ఒరిజినల్గా పెన్షన్ ఎంత వస్తుందో ఆ పెన్షన్ని గుర్తించి అందులో 90% యాంటిసిపేటరీ పెన్షన్గా శాంక్షన్ చేసి ప్రతి నెల కూడా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ దీన్ని వాళ్ళకి డ్రా చేసి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. దిస్ ఈజ్ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్, 90% ఆఫ్ ది ఒరిజినల్ పెన్షన్. మిమ్మల్ని ప్రశ్న అడిగేటట్టయితే ఒక ఉద్యోగి యొక్క పెన్షన్ ఇంత ఫిక్స్ అయింది, 40,000 ఫిక్స్ అయింది, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యాంటిసిపేటరీ పెన్షన్ కెన్ బి గ్రాంటెడ్ టు దట్ ఎంప్లాయీ అని అడుగుతాడు. అప్పుడు 90% ఆఫ్ ది 40,000, 90% ఇంటూ 40,000 ఈజ్ ఈక్వల్ టు 36,000 అని చెప్పి మీరు రిప్లై రాయవలసి ఉంటుంది. ఇది అండర్ రూల్ 51. తర్వాత యాంటిసిపేటరీ గ్రాట్యుటీ. అలాగే ఇటువంటి సందర్భంలోనే ఇమీడియట్గా గ్రాట్యుటీ శాంక్షన్ చేయలేని సందర్భంలో ఈ యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అనేది శాంక్షన్ చేస్తారు. ఇది కూడా ఒరిజినల్ పెన్షన్ శాంక్షన్ అయ్యేటప్పుడు గ్రాట్యుటీ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎలా శాంక్షన్ చేయాలో. ఆ గ్రాట్యుటీ అమౌంట్ ఇస్తాడు మనకి. అప్పుడు మన యాంటిసిపేటరీ గ్రాట్యుటీ అడిగినప్పుడు 80% ఆఫ్ ది ఎలిజిబుల్ గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు యాంటిసిపేటరీ గ్రాట్యుటీ. ఉదాహరణకి గ్రాట్యుటీ మ్యాక్సిమం ఒక ఉద్యోగికి 16 లక్షలు గ్రాట్యుటీ అనేటువంటిది వచ్చిందనుకోండి సపోజ్, దాంట్లో 80% అనేటువంటిది యాంటిసిపేటరీ గ్రాట్యుటీగా మనం శాంక్షన్ చేయటం జరుగుతుంది అన్నమాట. అంటే 12,80,000 మనం 80%గా యాంటిసిపేటరీ గ్రాట్యుటీ శాంక్షన్ చేయాలి. ఇది రూల్ 46. ఒక్కోసారి మన రూల్ కూడా అడుగుతాడు. యాంటిసిపేటరీ గ్రాట్యుటీ కెన్ బి శాంక్షన్ టు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అండర్ రూల్ 45, 46, 47, 48 అంటాడు. అప్పుడు మనం 46ని ఐడెంటిఫై చేయాలి. ఇంకో రకంగా అడిగితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యాంటిసిపేటరీ గ్రాట్యుటీ కెన్ బి శాంక్షన్ టు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అని అడిగితే 60%, 70%, 80%, 90% అని అడుగుతాడు. అప్పుడు మనం 80% అనే ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఇంకొక రకంగా కూడా ఈ ప్రశ్న అడగచ్చు. ఇది పెన్షన్ ఆఫ్ ఏ ఎంప్లాయీ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ₹40,000.
దేర్ఫోర్ హౌ మచ్ ఆఫ్ యాంటిసిపేటరీ పెన్షన్ ది ఎంప్లాయీ కెన్ బి గ్రాంటెడ్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఇది చెప్పాలన్నమాట. సో ఫ్యామిలీ పెన్షన్ కానీ, యాంటిసిపేటరీ పెన్షన్ కానీ, యాంటిసిపేటరీ గ్రాట్యుటీ కానీ, ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కానీ మనం ఈ రకంగా శాంక్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మనకు ప్రొవిజనల్ పెన్షన్ అని చెప్పేసి ఒక పెన్షన్ ఉంది. ప్రొవిజనల్ పెన్షన్ ఇది ఎప్పుడు ఇస్తారంటే, ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు, ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతని మీద డిసిప్లినరీ కేసులు కానీ లేకపోతే కోర్టు కేసులు కానీ పెండింగ్ ఉన్నప్పుడు ఈ ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు. ఇది 75% ఆఫ్ ది నార్మల్ పెన్షన్. ఇది రూల్ 56 కింద, రూల్ 56 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్. మీకు కూడా ఇలా కూడా అడగచ్చు. పెన్షన్ ఇస్తాడు 40,000 అని, దానికి సంబంధించి ప్రొవిజనల్ పెన్షన్ ఎంత ఇవ్వచ్చు అని అడుగుతాడు. అప్పుడు మీరు 40,000 × 75% క్యాలిక్యులేట్ చేసి ఆ ఫిగర్ని ఇండికేట్ చేయాలి. రెండోది, ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ శాంక్షన్డ్ అండర్ రూల్ సో అండ్ సో ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ అని అడుగుతాడు. అప్పుడు మనం రూల్ 56 కూడా కోట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు మనం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని చెప్పుకున్నాం. ఆ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ ఫ్యామిలీ పెన్షన్ ఇమీడియట్గా శాంక్షన్ చేయలేనప్పుడు యాంటిసిపేటరీ పెన్షన్ లాగానే యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తాం. ఇది కూడా ఏంటంటే రూల్ 51B కింద ఇస్తాం. ఇది కూడా 90% ఆఫ్ ది ఎలిజిబుల్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తాం. కానీ దీని మీద డిఏ మాత్రం రాదు, ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఫ్యామిలీ పెన్షన్ మీద, రెగ్యులర్ ఫ్యామిలీ పెన్షన్ మీద డిఏ వస్తుంది, దీని మీద డిఏ పేమెంట్ మాత్రం జరగదన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్. తర్వాత కంపాషనేట్ అలవెన్స్ అని ఒకటి ఇస్తారు. అదేంటంటే రూల్ 41. ఒక ఉద్యోగి సర్వీస్లోంచి డిస్మిస్ అయినా, రిమూవ్ అయినా అతనికి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ కుటుంబ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాంపిటెంట్ అథారిటీ దీన్ని శాంక్షన్ చేస్తారు. ఇది 2/3 ఆఫ్ ది ఎలిజిబుల్ పెన్షన్ వరకు శాంక్షన్ చేయొచ్చు. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు, కంపాషనేట్ అలవెన్స్ ఈజ్ శాంక్షన్ అండ్ రూల్ అన్నప్పుడు రూల్ 41 అని మీరు ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఎంత ఇస్తారు అనేది ఐడెంటిఫై చేయాలి. ఉదాహరణకి 40,000 ఈజ్ ది ఒరిజినల్ పెన్షన్. హౌ మచ్ కంపాషనేట్ అలవెన్స్ కెన్ బి శాంక్షన్డ్ టు దట్ ఎంప్లాయీ అని అడిగినప్పుడు 40,000 × 2/3 వేసి ఆ అమౌంట్ ఎంత వస్తుందో ఆ అమౌంట్ని మనం శాంక్షన్ చేయవలసినటువంటి ఆ అమౌంట్ని ఇండికేట్ చేసి శాంక్షన్ చేయాలన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి పెన్షన్లు మనం. అలాగే రిటైరింగ్ పెన్షన్, ఒక ఉద్యోగి 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మనం రిటైరింగ్ పెన్షన్ ఇస్తాం. అది నార్మల్ పెన్షన్ లాగానే క్యాలిక్యులేట్ చేసి 5 సంవత్సరాలు కానీ లేకపోతే అంతకంటే తక్కువ కానీ మనం ఆ వెయిటేజ్ కలిపి ఈ పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ కాంపెన్సేషన్ పెన్షన్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది రూల్ 38 కింద. సో ఈ రకంగా వివిధ రకాలైనటువంటి పెన్షన్స్ మనం ఇవ్వటం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డెత్ రిలీఫ్. ఒక ఉద్యోగి కానీ ఒక పెన్షనర్ కానీ చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చుల కింద 25,000 రూపాయలు ఇస్తారు. ఇది కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డెత్ రిలీఫ్ కెన్ బి శాంక్షన్ టు ఏ పెన్షనర్ ఆర్ అన్ ఎంప్లాయీ అంటాడు. 20,000, 25,000, 30,000, 1 month గ్రాస్ పెన్షన్ అంటాడు. ఇంతకుముందు 1 month గ్రాస్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు, అది 2022 PRCలు తీసేశారు. కాబట్టి అది కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. ఆ 1 month గ్రాస్ పెన్షన్ అంటాడు. సర్వీస్ పెన్షనర్కి ఎంత ఇవ్వచ్చు అంటే 25,000 అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సో ఇది మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే మినిమం పెన్షన్ అన్నోటి ఫిక్స్ అయింది 22 PRCలో. మినిమం పెన్షన్ అనేటువంటి 10,000 రూపాయలు అనమాట. మినిమం బేసిక్ పే వచ్చేసి 20,000, అందులో సగం మినిమం పెన్షన్ 10,000 రూపాయలు ఫిక్స్ అయింది. కాబట్టి ఇది కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. అంటే ఏ ఉద్యోగికైనా సరే మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు 10,000 రూపాయల కంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా మినిమం 10,000 పెన్షన్ ఇవ్వాలన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ మినిమం పెన్షన్. ఇది 22 PRCలో 10,000 రూపాయలుగా ఫిక్స్ అయింది. ఇది కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. వాట్ ఈస్ ది మినిమం పెన్షన్ దట్ కెన్ బి గ్రాంటెడ్ టు ఏ రిటైరింగ్ ఎంప్లాయీ ఇన్ PRC టు RPS 2022 అని అడుగుతాడు. 10,000, 20,000, 15,000, 25,000 అంటాడు. అప్పుడు మనం 10,000 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రకంగా మనకి పెన్షన్ రూల్స్లో నేను గత 2 వీడియోలు చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తా. ఈ 3 వీడియోలు మీరు కనుక పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకొని ఒకసారి ఒక బేసిక్ పే తీసుకొని పెన్షన్ని క్యాలిక్యులేట్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు డిపార్ట్మెంట్ టెస్ట్లో 10 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయే వీడియోల్లో ఇంకా మరొక సబ్జెక్ట్ తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. మీకు ఎవరికన్నా సరే డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. లేదా మీ మెయిల్ అడ్రస్ ఇస్తే మీ మెయిల్ అడ్రస్కి కూడా నేను సెండ్ చేస్తాను. ఆ మెసేజెస్లో మీ మెయిల్ అడ్రస్ పెట్టండి. అలాగే త్వరలో లైవ్ క్లాసెస్ కూడా ఇస్తాను. అవి కూడా కావాలంటే మీరు లైవ్ క్లాసెస్ కావాలని చెప్పేసి మెసేజ్ ద్వారా తెలియజేయండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.